ఈ శరీరం విడిచి వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు ఒరే ఇన్ని తప్పు పనులు చేసావే ఏం చెబుతావని అంటే అప్పుడు నీ జవాబేమిటి? అప్పుడు నువ్వేం చెబుతావు? నా దగ్గర డబ్బు ఉందంటావా? అప్పుడు నీ దగ్గర ఏముంటుంది? నాకు అధికారం ఉందంటావా? అప్పుడు నీ దగ్గర ఏముంటుంది? ఏమీ లేదు. భగవంతుడు ఇచ్చిన శిక్షను అనుభవించటం తప్ప వేరే మార్గం లేదు నీకు. కాస్త ఆ పరిజ్ఞానం ఈ తప్పులు చేయక ముందరనే గనక నీకు కలిగి ఉన్నట్టయితే ఈ తప్పులు నువ్వు చేసేవాడివి కావు. ఆ తర్వాత నువ్వు భగవంతుడి వల్ల శిక్షను అనుభవించాల్సిన అవసరము ఉండేది కాదు. కాబట్టి భగవత్పాదులు అన్నారు, ఈ అన్ని తప్పులకు ఏదైతే మూల కారణం నా మనస్సులో అహంకారం అనేది